హాయ్ బడ్డీస్, నేను మీ సంతోషిని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టుడే వచ్చేసి నేనైతే సూజీ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చూసారా, బటర్ పేపర్ లేకుండానే నేను నార్మల్ పేపర్తోనే చేశాను. చాలా బాగా వచ్చేసింది కదా. స్లైసెస్ కూడా కట్ చేశాను. ఎంత స్మూత్గా వచ్చిందో, ఇన్నర్ కూడా చాలా వైట్గా అయితే వచ్చింది. మనం బయట ఎలా అయితే మనం బేకరీలో కొంటామో సో అలానే మనకు అనిపిస్తుంది కదా. చక్కగా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్నాను నేనైతే సింపుల్గా. అయితే నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. ఇలాగ మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఫస్ట్ మనం కేక్ ప్రిపేర్ చేసుకున్న ముందుగానే టిన్ అనేది మనం బటర్ పేపర్ అనేది పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెట్టుకుంటే మనం కేక్ అన్నీ ప్రిపేర్ చేసుకుని రియాక్షన్ అయితే అయిపోతూ ఉంటుంది. సో నాకు దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నార్మల్ పేపర్కి ఆయిల్ పెట్టాను నేను. ఆయిల్ మనం ఫుల్గా రాయాలి, సగం రాసి అసలు వదిలేయకూడదు. అలా రాస్తారు మన కేక్ అనేది టిన్ కంటకుండా వస్తుందన్నమాట. నేను 1 కప్పు సూజీ రవ్వకి 1/2 కప్ అంటే 3/4 కప్పు పెరుగైతే తీసుకున్నాను. అలాగే 3/4 కప్ మిల్క్ కూడా తీసుకున్నాను నేను. అన్నీ కూడా 1 కప్పు మన దగ్గర ఉంటే అలాగే 3/4 కప్పు అలా తీసుకోవడం. అలాగే 3/4 కప్ నేను ఆయిల్ కూడా తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. మీరు 1 కప్ తీసుకున్నా పర్వాలేదు, షుగర్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు. సో దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మినిమం ఒక 5 మినిట్స్ అని చేసుకుంటే బాగా స్మూత్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. 1 కప్ సూజీ కప్కి నేను ఇంకా 1/2 కప్పు మైదా అయితే తీసుకున్నాను నేను. సో 1.5 కప్ అయితే అయ్యింది నాది. సో నేను తీసుకున్న మెజరింగ్స్ అయితే కరెక్ట్గా నాకు షుగర్ టేస్ట్ అన్నీ కూడా సరిపోయి. 1 కప్ నేను బేకింగ్ పౌడర్ అనేది తీసుకున్నాను. అందులో సగం బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను. సూజీ నేను గ్రైండ్ అయితే చేసుకున్నాను. మీరు గ్రైండ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ గ్రైండ్ చేసుకుంటే బాగా వస్తుంది. కుక్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారా, చాలా క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చింది కదా. సో ఇలా అయితే రావాలి. ఎక్కువ బీట్ చేసామనుకో మన మిక్సీతోనే అయితే ఇలా అయితే వస్తుంది. మిక్సర్తో మన బ్లెండర్తో అయినా చేసుకోవచ్చు, కానీ టైం ఎక్కువగా పడుతుంది అనమాట. సో అలా మిక్సీతో మనం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలాగ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం కూడా కట్ అండ్ ఫోల్డ్ మాత్రంలో మనం అయితే చేసుకోవాలి. సూజీ కేక్ అని చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఇది కొద్ది థిక్గా ఉండడం వల్ల నాకు దీంతో అవ్వలేదు. సో అందుకే నేనైతే బ్లెండర్తో అయితే చేసుకుంటున్నాను, విస్కర్తో అయితే చేసుకుంటున్నాను. ఆయిల్ బ్లెండ్ చేసి కేక్ అనేది అన్నీ కూడా వేసేసాను. కొంచెం థిక్గా అంటే మన ఇడ్లీ బ్యాటర్లో వేసుకుంటే బేగా కుక్ అయిపోతుంది. కొంచెం మన దోశ బ్యాటర్లో వేస్తే కొంచెం 40 మినిట్స్కి 1 అవర్ అయితే అవుతుంది. సో నేనైతే ముందుగా ప్రీహీట్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత పెట్టుకున్నాను. సో నాకైతే 1 అవర్ అయితే పట్టింది. ఎందుకంటే నేను కొంచెం అది దోశ బ్యాటర్లో కలిపాను కదా. సో అందుకే నాకైతే టైం ఎక్కువ పట్టింది. సో ఇడ్లీ బ్యాటర్లో కలిపితే ఈజీగానే ఒక 40 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. సో టోటల్గా మొత్తానికి అయితే కుక్ అయిపోయిందిలే, బాగా వచ్చింది. మన బేకరీలో ఎలా అయితే కుక్ చేసుకుంటే అలానే వచ్చింది. పైన నేను చూపించలేదు, లాస్ట్లో నేను దించే ఒక 20 మినిట్స్ ముందు అయితే డ్రై ఫ్రూట్స్ డెకరేట్ చేసుకున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చిందా? వెంటనే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.